శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో జూలై నెలలో మంగళవారము 29వ తారీఖు మనకు నాగుల పంచమి పండుగ అయితే వచ్చిందండి. నాగుల చవితిని ఎలా జరుపుకుంటామో నాగుల పంచమి రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. పెళ్లి కాకుండా ఆలస్యం అవుతున్న, పిల్లలు పుట్టకపోయినా, అలాగే భార్యాభర్తల మధ్య గొడవ ఉన్న, ఆర్థిక అభివృద్ధి లేకపోయినా, అలాగే ఇంట్లో ఎప్పుడూ చికాకులు, కోపాలు, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితం అనేది ఉంటుందని మన పండితులు అయితే చెబుతున్నారు కదండి. మామూలుగా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలంటే మంగళవారం రోజైనా, షష్ఠి రోజైనా పూజలు అయితే జరుపుకుంటాం. పైగా మనకు మంగళవారము శ్రావణ మాసంలో మనకు నాగుల పంచమి అనేది వచ్చిందండి. చాలా మంచి రోజు. తప్పకుండా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున ఆరాధిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.